చేసుకుంటూ ఈ చీజ్ ని అప్లై చేసుకోవాలి. అసలు ఓవెన్ లేకుండా పిజ్జా చేయడం అనేది చాలా కష్టం అనుకుంటారేమో. ఇదిగోండి ఒక పీస్ అయితే తీసి చూపిస్తున్నాను. కింద బేస్ అనేది చాలా బాగా బేక్ అయింది అండ్ పైన చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది అనమాట. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గానే స్మార్ట్ గానే చేసేస్తున్నాం కదా. వీకెండ్ లో ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ కి వెళ్ళినప్పుడు పిజ్జా హట్ లేదంటే మెక్డానల్డ్ నెక్స్ట్ కేఎఫ్సి ఇవి వీటికైతే వెళ్తూ ఉంటాం కదా. అక్కడైతే మనకి చికెన్ బఫెట్స్ ఉంటాయి, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ పిజ్జాని చికెన్ కాంబినేషన్ తోటి చీజాని అయితే ఈ రోజు ఇంట్లో అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను. ఈ చీజాని అయితే 3 స్టెప్స్ లో అయితే ప్రిపేర్ చేయాలండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 కప్పు వరకు గోరువెచ్చని పాలు, 1 కప్పు మైదా, నెక్స్ట్ డ్రై ఈస్ట్. ఈ డ్రై ఈస్ట్ అనేది మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బటర్. సేమ్ పిజ్జా హట్ లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే టేస్ట్ రావాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోవాలి. ఫస్ట్ మిల్క్ ని గోరువెచ్చని చేసుకోవాలి. ఇప్పుడైతే గోరువెచ్చని పాలని ఏదైనా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, ఇది ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయాలి. ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 3 మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మాట రెస్ట్ ఇస్తే మనకి ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడు మాత్రమే పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ముందు గనక పిండి యాడ్ చేస్తామంటే ఫెర్మెంట్ అవదండి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పిజ్జా అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా స్మూత్ గా అయితే ఉంటది. 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈస్ట్ ఏ విధంగా యాక్టివ్ అయిందో చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా యాక్టివ్ అవ్వాలి ఈస్ట్. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము 1 కప్పు మైదా పిండి వరకు యాడ్ చేసుకోవాలి. మీకు బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే 1 స్పూన్ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు బటరు, పిండి అండ్ ఈస్ట్ కూడా చక్కగా కలిసే విధంగా మనం ఇలా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అంతటిని. జనరల్ గా పిజ్జా అనగానే మా ఇంట్లో ఏదో ఓవెన్ ఉందని అనుకుంటున్నారేమో. మా ఇంట్లో ఓవెన్ అయితే లేదండి. ఓవెన్ లేకుండా కూడా మనం చక్కగా రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఈ పిజ్జాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్లు అండ్ బౌల్స్ యూజ్ చేసి ఈ పిజ్జాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పిండి అనేది మిక్స్ చేసుకుంటున్నాం కదా చికెన్ పిజ్జాకి. చికెన్ పీసెస్ అనేవి ఎలా ఉండాలి ఏంటి, నెక్స్ట్ ఎటువంటి స్పైసెస్ యూజ్ చేయాలి, ఎలా కుక్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ లో చూద్దాము. ఇక్కడ పిండి అయితే ఈ విధంగా వేళ్లతోటి ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది డబుల్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా బాల్ లాగా చేసేసుకుని మనము ఇప్పుడు ఇదే బౌల్లో పెట్టేసుకుని ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి పిండి అనేది బాగా సోక్ అవుతుంది, నానుతుంది. ఇలా పెట్టేసి ఏదైనా ఒక ప్లేట్ కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ లోకి వెళ్ళొచ్చు. మనం చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇక్కడైతే క్లియర్ గా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ చికెన్ వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకోండి. స్కిన్ లెస్ ఉండాలి అండ్ బోన్ లెస్ ఉండాలి. ఇక్కడ పీసెస్ వచ్చేసి పెద్ద సైజు పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మనం చికెన్ షాపులో చికెన్ 65 కి పీసెస్ కొట్టమన్నా సరే, లేదంటే చికెన్ పకోడీ పీసెస్ కొట్టమన్నా సరే వాళ్ళు చక్కగా ఇలా చిన్న సైజు పీసెస్ అయితే కట్ చేసి ఇస్తారు. సో అదే విధంగా నేను ఈ చికెన్ ని శుభ్రంగా కట్ చేయించుకుని నెక్స్ట్ ఉప్పు అండ్ పసుపు వేసి క్లీన్ చేస్తాను. ఈ విధంగా చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటది. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. ఎక్కువైతే అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ మసాలా పొడి వచ్చేసి చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే
కొంచెం తక్కువగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్ కి చక్కగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ చేసినటువంటి చికెన్ ని మూత పెట్టేసి ఒక ½ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ముక్క అనేది జ్యూసీగా ఉంటది. ఇదిగోండి చికెన్ అయితే ½ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. మాక్సిమం ఇదైతే మ్యాగ్నెట్ అయిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇదిగోండి మ్యాగ్నెటైజ్ అయింది కదా, ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాండి పెట్టుకుని దానిలోకి లైట్ గా వేయాలండి బటర్, ఎక్కువ అయితే అవసరం లేదు. లైట్ గా బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత మ్యాగ్నెట్ చేసినటువంటి చికెన్ ని యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ కర్డ్ యాడ్ చేసాం కదండి, ఈ కర్డ్ వలన ఏంటంటే చికెన్ పీస్ అనేది హార్డ్ గా అయితే అయిపోదు, స్మూత్ గా అయితే ఉంటుంది, సాఫ్ట్ గా అండ్ జ్యూసీగా ఉంటది. ఇప్పుడు ఈ చికెన్ అంతటినీ కూడా చక్కగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుకింగ్ ఆయిల్ ఏమి యూజ్ చేయకూడదండి. ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీకు ఇంట్లో కొద్దిగా బెల్లం ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రెండు కూడా స్కిప్ చేసి ఇలా ప్లెయిన్ గా కూడా చికెన్ అనేది కుక్ చేసుకోవచ్చు. కాకపోతే బటర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు మనమైతే ఈ చికెన్ ని కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా కుక్ చేస్తాం కదా, ఇప్పుడైతే పిజ్జా బేస్ పిండి ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పిండి క్వాంటిటీ అనేది డబుల్ అయింది కదా, ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్ పెట్టి. ఇక్కడ చీజ్ అండి, నేను మొజరెల్లా చీజ్ తెచ్చుకుని హాఫ్ వరకు ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా పీసెస్ కింద కొంచెం బిగ్ సైజ్ పీసెస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ చేసి పిజ్జా బేస్ కి సాస్ అప్లై చేయాలి కదా, సో నేనైతే పిజ్జా సాస్ వచ్చేసి రెడ్ సాస్ తీసుకున్నాను. నెక్స్ట్ పిజ్జాని బేక్ చేసుకోవడానికి ఎటువంటి బేక్ ప్లేట్లు అవసరం లేదండి. ఇలాంటి స్టీల్ ప్లేట్ కి లైట్ గా బటర్ అనేది అప్లై చేసుకుని దాని మీద మనము ఈ పిజ్జాని బేక్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా పిండి అంతటిని కూడా ఒకసారి ఇలాగా చేసుకుని ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేసినటువంటి మైదా పిండి అయితే మనకి పిజ్జా బేస్కి సరిపడుగా అయితే ఉంది కదా. ఇదిగోండి పిండిని ఇలా చివరిని ఫింగర్ పెట్టి ప్రెస్ చేసుకున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనము పిజ్జా సాస్ అప్లై చేయాలి. ఫస్ట్ ఏదైనా ఫోర్క్ ఇచ్చుకుని ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి, ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. పిజ్జా అంతా కూడా పెట్టుకుని రావాలి. ఇప్పుడు ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్పూన్స్ వైజ్ చెప్తున్నానండి, ఒక 2 స్పూన్స్ ఈ పిజ్జా సాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తాం కదా, ఇప్పుడైతే గ్రేట్ చేసినటువంటి మొజరెల్లా చీజ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మొజరెల్లా చీజ్ అంతటిని కూడా వేసేసుకోవాలి. ఇదండి మీకు చీజ్ అనేది కిందకి వెళ్లకుండా చూసుకోండి, ఇలాగా పక్కలకి వెళ్లకుండా జాగ్రత్తగా పైనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన అక్కడక్కడ కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ ని కూడా ఇలాగా పెట్టుకుని వచ్చేయాలి. ఇప్పుడైతే పైన కుక్ చేసినటువంటి చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోవాలి. ఇలాగ పిజ్జా అంతా కూడా ప్లేస్ చేసుకోవాలి. రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, ఇలా కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
నేను ఎటువంటి వెజిటేబుల్స్ ని యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది చికెన్ పిజ్జా కదా. మనం ఏదైనా వెజిటేబుల్స్ ని యాడ్ చేసామంటే అవి అయితే చికెన్ యొక్క టేస్ట్ ని అయితే డామినేట్ చేస్తాయని చెప్పి నేను అసలు వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేయట్లేదండి. అక్కడక్కడ ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేశాను. ఇదిగోండి చికెన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే పైన మొజరెల్లా చీజ్ ని గ్రేట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రేటెడ్ మొజరెల్లా చీజ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ కోరే దాంతో ఇదిగోండి అంతా ఒక చోటే కాకుండా ఇలాగ మనము తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఈ చీజ్ ని అప్లై చేసుకోవాలి. ఇదిగోండి వీలైనంత చీజ్ అయితే ఎక్కువగా వేసుకోవాలి, సరిపోతుంది ఈ చీజ్. ఇప్పుడైతే ఫైనల్ గా చిల్లీ ఫిక్స్ ని పైన స్ప్రెడ్ చేసుకోవడమే. ఇదిగోండి ఇలా చిల్లీ ఫ్లేక్స్ ని స్ప్రెడ్ చేసేసుకుని మనము ఇప్పుడు ఓవెన్ అయితే లేదు కదండి, దీన్ని ఎలా బేక్ చేసుకోవాలనేది చూపిస్తాను. అదైతే థర్డ్ స్టెప్. ఈ పిజ్జాని ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు ఏదైనా సరే ఇలాంటి పెద్దది వెజల్ పాత్ర ఉంటే తీసుకుని దానికి మిడిల్ లో స్టాండ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 10 minutes ప్రీ హీట్ అయితే చేశాను. ఇప్పుడు ఈ ప్లేట్ అయితే మిడిల్ లో ఉండే విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఏదైనా ఒక ప్లేట్ తోటి, పెద్ద ప్లేట్ తోటి కవర్ చేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఒక 20 minutes బేక్ చేసుకున్నామంటే ఈ చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ పిజ్జా అయితే బేక్ అయిపోయింది. ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. వావ్, మంచి స్మెల్ తోటి అయితే ఈ పిజ్జా అనేది బేక్ అయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే ఈ పిజ్జా అనేది బేక్ అయిందో. నాకు ఈ పిజ్జా బేక్ అవడానికి మినిమం 20 నుంచి 25 minutes అయితే టైం పట్టిందండి. అసలు ఓవెన్ లేకుండా పిజ్జా చేయడం అనేది చాలా కష్టం అనుకుంటారేమో. సేమ్ ఈ విధంగా నేను చెప్పినటువంటి మెథడ్స్ ఫాలో అవుతూ చేస్తే సేమ్ అచ్చం మనకి ఓవెన్ లో ఎలా ప్రిపేర్ చేస్తే వస్తుందో అలాగే ఈ వెజల్ లో ప్రిపేర్ చేసినా కూడా పిజ్జా అనేది సేమ్ టేస్ట్ తోటి వస్తుంది. ఇప్పుడైతే దీన్ని డిమౌల్డ్ చేసేస్తున్నానండి. డిమౌల్డ్ చేసుకుని చక్కగా పీసెస్ కింద కట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మీరు నైఫ్ తోటి ఇలాగా అంచుతోటి అని ఇలా ఒకసారి పైకి లేపారనుకో మనకి ప్లేట్ నుంచి ఈజీగా అయితే మనకి ఈ పిజ్జా అనేది సెపరేట్ అయిపోతుంది. చూడండి ఎక్కడ కూడా పిజ్జా అనేది మనకి స్టిక్ అవ్వలేదు. మనకి జొమాటోలో అది ఆర్డర్ చేసుకున్నప్పుడు చికెన్ పిజ్జా అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో సో అదే పర్ఫెక్ట్ తోటి ఈ చికెన్ పిజ్జా అయితే టుడే ప్రిపేర్ చేశాను. పిజ్జా కట్టర్ తోటి కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పిజ్జా కట్టర్ లేకపోతే నైఫ్ తో అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక పీస్ అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు ఆనియన్స్ అండ్ చికెన్ కూడా పైన కూడా చాలా బాగా బేక్ అయినాయి. సేమ్ అచ్చం ఓవెన్ లో బేక్ అయినట్టే. ఇక్కడ చికెన్ పీసెస్ అన్ని కూడాను మనకి పిజ్జాలో బాగా మెర్జ్ అయినమాట. ఇక్కడ కాస్త నేనైతే చికెన్ పీసెస్ ఎక్కువ యూజ్ చేశానండి. ఒకవేళ మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని నేను ఈ చికెన్ పీసెస్ కాస్త ఎక్కువ అయితే యాడ్ చేశాను. చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది చికెన్ పిజ్జా. ఇప్పుడు ఈ పీస్ ని అయితే చేతితోటి మీకు తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి కింద బేస్ అనేది చాలా బాగా బేక్ అయింది అండ్ పైన చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది అన్నమాట. సరే ఇక్కడ ఎక్కడ కూడా మనకి బేస్ అనేది మాడిపోలేదు. ఇది టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. మనకి సేమ్ బయట దొరికేటువంటి పిజ్జా హట్ లో దొరికేటువంటి పిజ్జాలోనే ఉంది ఈ పిజ్జా కూడాను. మరి ఇలాంటి రెసిపీస్ అయితే మనం వీకెండ్ లో కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేవచ్చు. మరి నేను చేసినటువంటి పిజ్జా అదేనండి చికెన్ పిజ్జా రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.